ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు, సబ్స్క్రైబర్ మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ 2025 జనవరి 1వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు అనగా 12 మాసాల కాలం ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలో ఒక మహత్తరమైన విషయం ఉన్నది. అది ఏమనగా వరుష బలీయ గ్రహములైనటువంటి శని భగవానుడు, గురు భగవానుడు, రాహుకేతు గ్రహాలు వరుసగా మార్చి 29వ తేదీన శని మార్పు, మే 14న గురువు మార్పు, మే 18న రాహుకేతువుల స్థాన మార్పు అనేది జరుగును. సరే, 2025 సంవత్సరంలో మీ ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయం, రాజకీయం, కుటుంబ వైవాహిక జీవితం, చివరగా చక్కటి పరిహారములు, ఇలా ఒక్కొక్కటిగా సవివరంగా తెలుసుకుందాం. మేషరాశి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. చూడండి, మేషరాశికి అధిపతి కుజుడు. ఈ కుజగ్రహం నవగ్రహాల్లో సేనాధిపతిగా, యుద్ధ వీరునిగా, శస్త్ర విద్యలో నిపుణునిగా చెప్పబడుతోంది. ఈ మేషరాశి వారు శ్రమించి ఫలితాన్ని పొందుతారు. అదే రీతిగా ఉన్న ఆ పదవులు, కీర్తి ప్రతిష్టలను పొందుతారు. వీరికి మొండితనం అధికము, కోపం కూడా ఎక్కువే. ఇలా మేషరాశి, మేషలగ్నంలో జన్మించిన వారి జీవితం మొత్తం అనగా మీ బాల్యం నుంచి యవ్వనం, వృద్ధాప్యం వరకు ఎప్పుడు ఏమి జరుగును, ఏ దశలు మీకు కలిసి వస్తాయి, అదృష్ట విషయములు, ఇలా అన్నీ సవివరంగా మీకోసమే ఒక ప్రత్యేకమైన వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి తెలుసుకోగలరు. అలాగే 2025 మార్చి 29న మీకు ఏలినాటి శని దశ ప్రారంభమవుతున్నది. ఈ ఏలినాటి శని దశ మీకు ఎలా ఉండబోతోంది అనే దాని గురించి మేషరాశి శని ప్రభావ ఫలితాలు అని సవివరంగా సెపరేట్గా ఒక వీడియో చేయడమైనది. ఆ వీడియో కోసం కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి తెలుసుకోగలరు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మేషరాశి వారికి గ్రహగతుల రీత్యా చూసినట్లయితే 2025 సంవత్సరంలో మార్చి 29న ఏకాదశంలో ఉన్న శని భగవానుడు మీకు ద్వాదశంలో సంచారం అనగా మీకు ఏలినాటి శని దశ ప్రారంభం. ద్వితీయంలో ఉన్న గురువు మే 14వ తేదీన తృతీయంలో సంచారం. ద్వాదశంలో ఉన్న రాహువు మే 18న ఏకాదశమందు, షష్టమంలో ఉన్న కేతువు పంచమమందు సంచారం. ఈ గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మేషరాశి స్త్రీ పురుషులకు 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. మేషరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అన్ని విధములుగా అనుకూలంగా ఉండును. ఈ ఏడాది మీ సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంను విస్తరిస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. పెట్టుబడులు చక్కగా లాభిస్తాయి. ఆరోగ్యం గతం కంటే మెరుగవుతుంది. శుభ కార్యక్రమాలు జరుగుతాయి. మీ జన్మరాశి నుంచి ద్వితీయ, తృతీయ స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా స్థిర చరాస్తులు, విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి మంచి అవకాశం ఉన్నది. కుటుంబ విషయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలను సాధిస్తారు. తోబుట్టువుల వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. అనుబంధాలు చక్కగా బలపడతాయి. సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. భాగ్య వ్యయాధిపతి అయిన గురువు 2, 3 స్థానములలో సంచారం. ఏ వృత్తిలో ఉన్నవారికైనా ఎటువంటి లోటుపాట్లు కలుగవు. అన్ని విధాలుగా మీకు తగిన ఆదాయం,
చేతికందును. వ్యవహారాలు చేయువారికి విజయాలు వరించును. అయితే కొంతమందిలో పైకి ఎంత ధైర్యంగా ఉన్నను లోపల కొంత అధైర్యము, పిరికితనము కలుగుచుండును. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను, తదుపరి కొంత మేలే జరుగును. సంఘంలో గౌరవాదులు, పెద్దవారితో పరిచయాలు, గృహమున శుభకార్యక్రమాలు, పై అధికారుల ప్రశంసలను మీరు అందుకుంటారు. మీరు చేయు కార్యక్రమాల యందు మంచి నిపుణత అనేది మీకు వచ్చును. ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యములను ఇతరులు గుర్తించుటచే చక్కటి గౌరవ లాభములు, మర్యాద అనేది మీపై ఏర్పడును. చక్కటి జీవన లాభములు కలుగును. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల మంచి లాభాలను మీరు ఆర్జిస్తారు. విద్యా సంస్థలు, కన్సల్టెన్సీ ఏజెన్సీల వారికి శుభప్రదంగా ఉండును. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలమైన కాలం. ఆర్థిక విషయాల్లో అయితే తొందరపాటు తగదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మీరు ఏమి చేసినా కొంత నిదానత్వం అనేది పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యారంగాల వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. మీరు డ్రైవింగ్ చేసేటట్లయితే డ్రైవింగ్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గురుబలం వలన మీ మనోధైర్యం అనేది పెరిగి మీరు అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా సకాలంలో పూర్తి చేయగలరు. ఈ సంవత్సర ఆరంభం నుంచి లాభస్థానమందు శని భగవానుడు, ఫలితంగా భూ సంబంధ వ్యవహారముల యందు అధిక లాభములు, జీవన స్థాయి అనేది పెరుగును. సుఖ సంతోషములు కలుగును. మీ జీవితం ఆనందంగా, ఉల్లాసంగా ముందుకు సాగును. గతంలో నిలిచిపోయిన దీర్ఘకాలిక పనులను పూర్తి చేయగలరు. సంఘంలో మీ గౌరవ మర్యాదలు, పరపతి, పలుకుబడి, హోదా అధికమగును. అయితే మార్చి 29వ తేదీన వ్యయస్థానం అనగా ద్వాదశ స్థానంలో శని సంచారం, ఏలినాటి శని దశ ప్రారంభం. ఫలితంగా మీరు అన్ని విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం. మానసిక ఆందోళనలు, చికాకులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ బాధ్యతలు అధికమవుతాయి. అపార్థాలు, అపోహలు అధికమవుతాయి. అనవసర వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం కలదు. కనుక జాగ్రత్తగా వ్యవహరించగలరు. మీ పెద్దల ఆరోగ్యం గతం కంటే మెరుగవుతుంది. విదేశీ గమన ప్రయత్నాలు ఫలించినా అందుకు మీరు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ఏడాది మే మధ్యలో నుంచి ఏకాదశమందు లాభస్థానమందు రాహువు సంచారం మంచి స్థితిలో ఉన్నందున మీకు గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను పొందగలరు. ఆరోగ్యం చక్కగా మెరుగవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. మీ శత్రువులే మిత్రులై మీకు సహాయ సహకారములను అందిస్తారు. గతంలో నిలిచిపోయిన శుభకార్యక్రమాలు తప్పక జరిగి తీరును. స్థిరాస్తి వృద్ధి అనేది జరుగును. సరే, ఇప్పుడు ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగులకు చాలా మంచి కాలమే, యోగదాయకంగా ఉన్నది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలను మీరు పొందగలరు. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయువారికి, ఐటీ రంగమునందు పనిచేయువారికి శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు అనేది జరుగును. స్థాన చలనం సూచిస్తున్నది. గృహ చలనములు తప్పవు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం మంచి సదవకాశములు లభించును. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల యందు పనిచేయు వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభించును. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి మీకు ఈ సంవత్సరం విముక్తి అనేది లభించును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం, కొంతమందికి పర్మనెంట్ అయితే కొంతమందిలో నిరాశే ఎదురగును. ఈ సంవత్సరం సినీ రంగం వారికి చూసినట్లయితే 11, 12వ ఇంట శని ఉండుటచే అంత లాభదాయకంగా ఉండదు. అయితే గురుబలం వల్ల మీకు అవార్డులు, రివార్డులు లభించును. గాయని గాయకులకు, టెక్నీషియన్లకు నూతన అవకాశములు లభించును. టీవీ, సినిమా, యాడ్ రంగంలో ఉన్నవారికి మంచి విజయాలు లభించును. ఎప్పటినుంచో మీరు కలగంటున్న సొంతింటి కళ అనేది నెరవేరును. గృహ నిర్మాణము లేదా స్థలం అనేది కొనుట తప్పక జరుగును. మంచి అభివృద్ధి పదంలో మీరు దూసుకుపోతారు. వ్యాపార రీత్యా చూసినట్లయితే ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారస్తులకు అనుకూల కాలంగా చెప్పాలి. మంచి లాభములను పొందుతారు. నూతనంగా వ్యాపారములను ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, గృహ నిర్మాణాది పనులు చేయువారికి విశేష లాభములను గడిస్తారు.
హోల్సేల్, రీటైల్ వ్యాపారులకు అనుకూల కాలము. సరుకులు నిల్వ చేయువారికి, స్టాకిస్టులకు చాలా బాగుంటుంది. రైసు మిల్లర్లకు అనుకూలించును. హోటల్ రంగం చక్కగా అభివృద్ధి చెందును. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభాలు కలవు. బంగారం, వెండి వ్యాపారులకు మధ్యస్థంగా ఉండును. కాంట్రాక్టర్లకు, వస్త్ర వ్యాపారం చేయువారికి మధ్యస్థంగా ఉండును. అయితే హోల్సేల్, కిరాణా, చిన్న కిరాణా కొట్టు వారికి, అలాగే హోటల్స్ నడుపు వారికి మంచి లాభదాయకమైన ఫలితాలైతే ఉండును. విద్యపరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుండుటచే మీ జ్ఞాపక శక్తి అనేది పెరుగును. పరీక్షలలో మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణత పొందుతారు. ఇంజనీరింగ్, మెడిసిన్, లా సెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మీరు మంచి ర్యాంకులు సాధించి మీరు కోరుకున్న కాలేజీలో సీట్లనైతే పొందుతారు. అయితే ద్వాదశమందు శని వల్ల చెడు సావాసములు ఏర్పడి కొంతమేర మార్కులు తగ్గి నష్టపోయే అవకాశం కలదు. కనుక ఇతర వ్యాపకాలను మీరు వదిలివేసి చదువుపైన దృష్టి సారించిన చాలా మంచిది. ఈ రాశి క్రీడాకారులకు ఈ సంవత్సరం మంచి యోగకాలంగా చెప్పవచ్చు. మంచి విజయాలు సాధించి పతకాలను పొందుతారు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో మీకు స్థానం అనేది తప్పక లభించును. వ్యవసాయ పరంగా చూసినట్లయితే వ్యవసాయదారులకు ఈ సంవత్సరం 2 పంటలు చక్కగా దిగుబడిని ఇచ్చును. శని ఏకాదశ, ద్వాదశ స్థానమందు ఉన్నందున మీకు చాలా బాగుండును. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములను తీర్చివేయుదురు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కలవు, అంటే కొంత మధ్యస్థంగా ఉంటుంది. పూలు, పండ్ల తోటలు చేయువారికి మధ్యస్థంగా ఉండును. గృహ నిర్మాణములు మీకు చక్కగా కలిసి వచ్చును. కూరగాయలు పండించే వారికి విపరీత లాభములను కలిగించును. స్థిరాస్తి వ్యయము, చేపలు, రొయ్యల చెరువులు, పోల్ట్రీ ఫారం నిర్వహించు వారికి మంచి లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడును. మంచి దిగుబడి సాధించి మీరు విశేష లాభాలనైతే ఆర్జిస్తారు. పాలు, పాల ఉత్పత్తులు, డైరీ రంగం వారికి ఈ సంవత్సరం విశేష లాభములు కలవు. రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఈ సంవత్సరం గురుబలం బాగున్నది. శని బలము ఉన్నందున మీకు అనుకూలంగా ఉండును. ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి అనేది మీకు తప్పక లభించును. అధినాయకులతో సఖ్యత, ధన వ్యయం అయితే తప్పదు. ప్రజలలో అయితే విశేష గుర్తింపు ఉంటుంది. గతంలో ఉన్న కోర్టు కేసులలో మీకు తీర్పు అనుకూలంగా వచ్చి విజయాలు వరించును. మీరు గనుక ఎన్నికల్లో పోటీ చేసేటట్లయితే మీకు విజయం అనేది ఖచ్చితంగా చేకూరును. అయితే ధనం మంచి నెల ప్రాయం వలె ఖర్చగును. కుటుంబ, వైవాహిక జీవిత పరంగా చూసినట్లయితే కొంతమేర అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. దైవభక్తి అధికంగా ఉండును. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాదులు చేసి పుణ్యఫలము, మానసిక సంతృప్తిని పొందుతారు. కొంతమందిలో చేయు ఉద్యోగరీత్యా మీ కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల మనశ్శాంతి అంతగా ఉండదు. ఆరోగ్య సమస్యలు తప్పవు. ప్రేమికుల మధ్యన అపార్థాలు, అపోహలు వచ్చే అవకాశం ఉన్నందున మీరు ఏమి జరిగినా మంచి అవగాహనతో నడుచుకున్న మంచిది. భార్యాభర్తల మధ్యన చిన్న తగాదాలు ఏర్పడినను మీరు రాజీ పడుట మంచిది. కొంతమందిలో ఆప్త బంధువులను కోల్పోవుదురు. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ తప్పదు. స్త్రీ సంతాన ప్రాప్తి కలదు. ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు, అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం వివాహం అనేది తప్పక జరిగి తీరును. కొన్ని విషయాలలో మీపై వ్యతిరేకంగా ఉండును, కానీ మీ మనోధైర్యం మిమ్మల్ని చక్కగా రక్షించును. మొత్తం మీద చూసినట్లయితే మేషరాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే 2025 సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది. గురువు, శని, రాహువు బలంగా ఉండుటచే కొన్ని వర్గాల వారికి మంచి మేలు చేయును. మీ శక్తి సామర్థ్యములు, మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతమగును. ఏలినాటి శని వలన మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశమైతే ఉన్నది. అనవసర ప్రయాణాలు, వాగ్వివాదాల కారణంగా చిక్కులు ఎదుర్కొంటారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించిన మంచిది. శని వల్ల కొంత ఇబ్బందులు కలిగినను గురుబలం వలన, మీ మేధస్సు వలన అన్నింటా మీరు ధైర్యంగా ముందుకు పోగలరు. విజయము తథ్యము. చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేక కాలభైరవాష్టకం పఠించిన మీకున్న ఆటంకములు తొలగి
విజయములు చేకూరును. శనివార నియమాలు పాటిస్తూ శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేపించిన శని దోషము తొలగి విశేషంగా కలిసి వచ్చును. మీ ఊరిలోని శివాలయంలో శివునికి రుద్రాభిషేకం జరిపించిన మీకున్న సమస్త గ్రహ దోషములు నశించి సర్వదా శుభములు చేకూరును. కాకులు, పక్షులు, గోవులు, కుక్కలకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల గత జన్మ పాప కర్మలు నశించి పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో ఏదైనా ఒకటి మీకు అనువైనది ఎంచుకుని శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.